మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఓ లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దామండి. ఇక అడవి బడిలో పాఠాలు విందాం పదండి అని మట్టి నేల, మత్తటి పరుపు, చుట్టూ పుట్టలే, చిరకాల దోస్తులు, పక్షుల అరుపులే నిద్రలే పేలారాలంటండి, ఆపదలే జీవిత పాఠాలు నేర్పే గురువులు. ఇది గిరిజన జీవన విధానం కాదు. నగరంలోని యువత, ఐటీ ఉద్యోగులు వారాంతరంలో ఏరి కోరి ఎంచుకుంటున్న ఆట విడుపంటండి. నేచర్ క్యాంప్లో ఆహ్లాదం కోసం వెళ్ళిన వారు అక్కడ నేర్చుకునే లైఫ్ స్కిల్స్ ఎన్నో అని రాశారండి. ఇంకా రాజధానికి మళ్లీ విడతలో 34,964 ఎకరాలు భూ సమీకరణ సిఆర్డీఏ ఆమోదం తెలిపింది. రాజధానిలో 58 ఎకరాల్లో నివాసం, మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులు అంటండి. ఇక కోతల ప్రసవం అంట. రాష్ట్రంలో 53% దాటిన సిజీరియన్లు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యశాలలో 39.93%, ప్రైవేట్ హాస్పిటల్స్లో 63.85% అంటండి. వ్యాపార ధోరణి, విపరీత పోకడాలతో ప్రమాదంలో తల్లి బిడ్డ ఆరోగ్యాలు. కాసుల వేట కోసం కోతలు అంటండి. సిజేరియన్ ఆపరేషన్స్ గురించి రాశారు. ఇంకా ఆర్థిక సమానత్వంలో ప్రపంచంలోనే భారత్ 4వ స్థానం ప్రపంచ బ్యాంక్ నివేదికించిందండి. ఇక మా బడికి రండి అని తల్లిదండ్రులకు సీఎం, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రికి విద్యార్థులు పోస్ట్ కార్డు చూపించారండి నిన్న. వినూత్నంగా వాళ్ళు ప్రచారం చేసుకున్నారు వాళ్ళ స్కూల్కి రమ్మని. ఇక కలిసి ముందుకు సాగిపోదామని, చేతులు కలిపామని ముంబై సంయుక్త సభలో ఠాక్రే సోదరుల ప్రకటన. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం. ఇంకా వర్షం గాడి తప్పుతుందంటండి. గంటల వ్యవధిలో కుంభవృష్టి, వానలపై వాతావరణ మార్పుల ప్రభావం. నైరుతిలోనూ మార్పులు వచ్చినాయి అంటండి. ఇక అన్నదాత సుఖీభవ ఫిర్యాదుదారులు వ్యవసాయ సహాయకులు సంప్రదించాలని తెలిపారండి. ఇక 8-9 తేదీల్లో శ్రీశైలం నుంచి నీటి విడుదల. మాట మాత్రం చెప్పకుండా భూసేకరణ అని ప్రభుత్వం తీరుపై కరేడు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండోసోల్ పరిశ్రమకు భూములు ఇవ్వబోమంటూ ఆందోళన. భూసేకరణ ప్రతిపాదనకు ముందు రైతులను సంప్రదించానని ప్రభుత్వం తెలిపిందండి. రైతుల ఆందోళన, ఏడాదికి 2 పంటలు పండే భూములు ఇస్తే మా బతుకు తెరిగిపోతుంది, 15 అడుగుల్లో నీరు పడుతుంది, పంటలు బాగా పండుతాయి, భూములు ఇచ్చేస్తే మా పరిస్థితి ఏంటని, పొలాలు తీసుకుని ఊళ్ళు వదిలేస్తే మేము ఎలా బతకాలి అని, పశువులను మేపేందుకు ఎక్కడికి పోవాలని, ఏళ్ల తరబడి వ్యవసాయం చేస్తున్న మేము ఇప్పుడు పొట్టకోటి కోసం చేత పట్టుకుని కూలీలాగా వేరే ఊరికి వెళ్ళాలి. 16 గ్రామాల్లో 17,000 మందికి ఈ భూములే ఆధారం. మమ్మల్ని కాదని భూములు తీసుకుంటే ఆత్మహత్యల శరణమని తెలిపారండి. ఇక బనకజర్లపై 2-3 రోజుల్లో సమాధానాలు. కేంద్ర జల సంఘం లేవనెత్తిన అంశాలపై సీఎంకు నివేదించిన అధికారులు. ఇక 15న హంద్రీనివా నీటి విడుదల. క్యాన్సర్తో బాధపడుతున్న కార్యకర్త కోరిక తీర్చిన చంద్రబాబు. ఆకుల కృష్ణతో వీడియో కాల్లో మాట్లాడిన సీఎం గారండి. ఇక తప్పిపోయిన బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం. అదోనిలో ఘటన, నిందితుడిపై పోక్సో చట్టం. ఇక జారిపడి ఏనుగు మృతి చెందిందంటండి కల్లూరులో. 450 రూపాయల పెట్టుబడితో వ్యాపారం, 300 మందికి ఉపాధి అంటండి. హర్యానాలో కురుక్షేత్రకు చెందిన ఉషారాణి చిన్న మొత్తంతో వ్యాపారం ప్రారంభించి 7 ఏళ్లలో మరో 300 మంది మహిళలకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. 2018లో సొంతగా ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచన వచ్చిన ఉషారాణి వద్ద కేవలం 450 రూపాయల నగదు, కొన్ని సుగంధ ద్రవ్యాలు తప్ప మరేమీ లేవు. 8వ తరగతి వరకు చదివిన ఆమె పచ్చళ్ల వ్యాపారాన్ని ప్రారంభించారు. చిన్న వంటగది నుంచి మొదలైన ఆమె ప్రయాణం అంతర్జాతీయ మార్కెటింగ్ వరకు చేరింది. కొత్తలో సొంత కుటుంబం నుంచి ఆమెకు తీవ్ర వ్యతిరేక ఎదుర్కొన్నారు. అయినా కృషి విజ్ఞాన కేంద్రంలోని శిక్షణ పొంది తన వ్యాపారానికి మెరుగులు దిద్దారు. సొంత గానుగులో స్వయంగా తీసిన ఆవ నూనెను పచ్చళ్ల తయారీకి వాడడం ఆమె ప్రత్యేకత. ఉష తయారు చేసిన 24 ఊరగాయలు నేడు భారత్లోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాలకు సరఫరా అవుతున్నాయంటండి. ఇక 6వ తరం వరకు ఓసీఐ కార్డులు అంటండి. 6 ఒప్పందాలపై మోడీ సమీక్షలో సంతకాలు చేశారు. ఇక అమెరికాలోని నీరవ్ మోడీ సోదరుడు అరెస్ట్ అయ్యాడు. నేహల్ మోడీ. చట్టమైన బిగ్ బ్యూటిఫుల్ బిల్. స్వతంత్ర దినోత్సవం రోజున సంతకం చేసిన ట్రంప్. ఇక జార్ఖండ్లో బొగ్గుగని కూలి 4 దుర్మరణం అంటండి. సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి మధ్యప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ. 15,000 కోట్ల ఆస్తుల యాజమాన్యంపై తిరిగి విచారణ. ఇక టెక్సాస్ను ముంచెత్తిన వరదలో 27 మంది మృతి చెందారు. 23 మంది బాలికల గల్లంతు.
ఈడీ అభియోగాలన్నీ తెలివైన అసత్యాలు ఏంటండి. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ విక్రయించే ఉద్దేశం ఏఐసిసికి లేదు అని నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఇక రష్యా వైమానిక స్థావరంపై ఉక్రెయిన్ దాడి. ఈ నెల 25 నుంచి శ్రీరామాయణం రైలు యాత్ర ప్రారంభమవుతుంది. అయోధ్య నుంచి రామేశ్వరం వరకు 17 రోజులు 30 ప్రాంతాలు. యాత్రా ప్యాకేజ్ 1.17 లక్షల నుంచి మొదలని ఐఆర్సీటీసీ తెలిపిందండి. ఇక 5 బస్సులు ఢీకొని 36 మంది అమర్నాథ్ యాత్రికులకు గాయాలు. ఎముక శరీరంపై శుక్ల అధ్యయనం చేస్తున్నారంటండి. ఇక టర్కీలో ముగ్గురు విపక్ష మేయర్లు అరెస్టు చేశారు. బీహార్లో ప్రముఖ వ్యాపారవేత్త దారుణ హత్య జరిగిందండి. ఇజ్రాయెల్ దాడుల్లో 24 మంది పాలస్తీన్లు మృతి చెందారండి. ఇక జగన్ పర్యటనకు 10,000 మందికి అనుమతి ఇవ్వండి చిత్తూరు జిల్లా వైకాపా నేతలు పట్టుబడుతున్నారు. కత్తితో పొడిచాడు, తాళి కట్టాడు, రక్తపు మడుగులో విలవిల్లాడుతుండగా సెల్ఫీ. మైసూరులో ప్రేమోన్మాది ఘాతకానికి మహిళ బలి. ఇక కన్నడిగులకు కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దని కమల్ హాసన్కు కోర్టు విస్పష్ట సూచన చేసిందండి. ఆదర్శప్రాయుడు కంచర్ల రామయ్య అని నాదర భువనేశ్వరి గారు తెలిపారు. పోలీస్ స్టేషన్కు మాజీ మంత్రి కొడాలి వైకాపా నాయకులను వెంటబెట్టుకుని సంతకానికి రాక. గుడివాడ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో తనను నిందితుడిగా చేర్చే అవకాశం ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలని గత నెల 3న గుడివాడలో అదనపు జిల్లా కోర్టులో అప్పీల్ చేశారు. దీంతో కోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ జారీ చేసింది. వారంలో 2 రోజులు మంగళవారం, శనివారం 1 టౌన్ ఠాణాలో హాజరై సంతకం చేయాలని షరతు విధించిందండి. ఇక ఆదిత్య ఫార్మసీ అధినేత నరసింహరాజు గారు ఆత్మహత్య చేసుకున్నారండి. ఆర్థిక ఇబ్బందులే కారణమని లేక 2 వ్యక్తుల వల్లే అంటూ పోలీసులు ఫిర్యాదు చేసిన భార్య శాంతి. ఇక నన్ను ముందుకు నెట్టి వారు తప్పించుకున్నారని అజీజ్ సుఫియార్ 2 పోలీసులేనని అనుమానంగా ఉందని సన్నిహితులతో ఉగ్రకుట్ర కేసును నిందితుడు రెహమాన్ గారు తెలిపారండి. ఇక మాలీలో తెలుగు ఉద్యోగ అపహరణ, మరో 2 కూడా కిడ్నాప్. బందీల్లో ఒకరు హైదరాబాద్ వాసి, మరో 2 ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాలండి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన తెలుగు కుటుంబం. ఇక అమెరికాలో జలపాతంలో చిక్కల యువకుడు గల్లంతు. సింహాచలం క్షేత్రంలో కూలిన షెడ్డు నిర్మాణం, గిరి ప్రదక్షిణం ఏర్పాటు చేస్తుండగా ఘటన. ఇక వైకాపాలో ఆధిపత్య పోరు, పేర్ల ఊరేగింపు సందర్భంగా ఘటన. నల్లగుంటలో ప్రతీకార హత్య అంటండి. ఇక 2088 టన్నుల హెచ్డి బార్లీ పొగాకు కొనుగోలు చేశారు. రాష్ట్రంలో సిబా ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేయాలని నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్స్ కేంద్రం పెట్టాలని జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డును అమరావతికి తరలించాలి. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, రాజీవ్ రంజన్ సింగ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు లేఖ రాశారు. ఇక తానా సభలో నేను నా అమరావతి పుస్తకావిష్కరణ. భావోద్వేగానికి గురైన రచయిత బాలకోటయ్య. యుద్ధ నౌకల ఆగమం అంటండి. నేవీ మరింత శక్తిమంతం అవుతుందంట. గత 7 నెలల్లో జలాంతర్గామి కీలక నౌకలు జలప్రవేశం చేశాయండి. ఇక వెంకటేశ్వర్లో పెంచలయ్యను చదివిస్తానని మంత్రి లోకేష్ గారు హామీ ఇచ్చారు. నెల్లూరులోని విఆర్ స్కూల్లో తమను చేర్పించాలంటూ భిక్షాటన చేస్తున్న 2 చిన్నారులు నగరపాలక సంస్థ కమిషనర్ను కోరిన విషయంపై మంత్రి లోకేష్ గారు స్పందించారండి. వారిని చదివించడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరులోని విఆర్ స్కూల్ వద్ద పెంచలయ్య, వెంకటేశ్వర్లు అనే 2 చిన్నారులు తమ చదువు చెప్పించాలని కమిషనర్ను ప్రాధేయపడుతుండటంతో మీడియాలో వచ్చింది. అది నన్ను కదిలించింది. ఆ చిన్నారుల విద్యాభ్యాసానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించా. పేదరికం నుంచి బయటకు తెచ్చే ఒకే ఒక సాధన విద్య అని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్న కసి పట్టుదల ఉంటే ఎన్ని కష్టాలను ఎదుర్కొనే లక్ష్యాలు చేరవచ్చని నెల్లూరులో ఈ చిన్నారుల కళలు సాకారం చేసుకునేందుకు అన్ని విధాలుగా అండగా నిలుస్తానని మంత్రి లోకేష్ గారు తెలిపారండి. ఇక మొక్కల ఖర్చు నాది, సంరక్షణ బాధ్యత మీది అని బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లిలో సొంత నిధులతో 30 లక్షల కేటాయింపు అంటండి. పోతిరెడ్డిపాడు నుంచి సీమ జలాలకు కృష్ణా జలాలు, నేటి నుంచి విడుదలకు చర్యలు. 16న శ్రీవారి ఆలయంలో అనివారి ఆస్థానం. 2 రోజులు విఐపి బ్రేక్ దర్శనం 15, 16 తేదీల్లో. ఇక నేలమ్మకు పునర్జీవం అంటండి. బయోచార్, భూముల్లో సేంద్రియ కర్బనాన్ని పెంచే బొగ్గు, పంట వ్యర్థాలతో తక్కువ ఖర్చుతో తయారు చేస్తున్నారంటండి. ఇక సమగ్ర ప్రగతి పత్రాల్లో విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలకు స్థానం, మార్కులతో పాటు పిల్లల లక్ష్యాలు కూడా విద్యార్థి పూర్తి సమాచారం అందించేలాగా సమగ్ర ప్రగతి పత్రాల రూపకల్పన. మీ హృదయ స్పందన చిన్నారికి ప్రాణానికి రక్ష అంటండి. మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న 10 ఏళ్ల బాలుడు. ఎయిమ్స్లో అత్యాధునిక కార్డియాలజీ సేవల ప్రారంభం. వారంలో 5 రోజులు గుండె సంబంధిత వ్యాధులకు ఓపీ అంటండి.
ఇక ర్యాంకింగ్కు పాల్పడిన 13 మంది విద్యార్థుల సస్పెన్షన్ ఎయిమ్స్ ప్రతినిధి వంశీకృష్ణ గారు తెలిపారు. రిమాండ్ విషయంలో అర్నేష్ కుమార్ కేసు మార్గదర్శకాలు పాటించండి అని సోషల్ మీడియా కేసులకు సంబంధించి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్లకు హైకోర్టు ఆదేశం. తమ సూచనలు ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని వెల్లడి. ఇక వైద్య సదస్సులతో మెరుగైన చికిత్సలకు అవకాశమని మంత్రి నారాయణ గారు తెలిపారండి. లోక్ అదాలత్కు భారీ స్పందన. రాష్ట్ర వ్యాప్తంగా 78,000 కేసుల పరిష్కారం. ఇక ఆసుపత్రి భవన నిర్మాణానికి కోటి సహాయం. ముందుకొచ్చిన పరమేశు బయోటెక్. విశాఖలో మాదక ద్రవ్యాల కలకలం. 3.60 లక్షల విలువైన కొకైన్ స్వాధీనం. 13 నుంచి ఈఏపీ సెట్ వెబ్ ఆప్షన్ల నమోదు. ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలల గురించి. ఇక నాన్న అడుగుజాడల్లో నేను అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు వ్యాఖ్యానించారండి. ఇంకో 30-40 ఏళ్ళు బతకాలని ఉందని సామూహిక ప్రార్థనా కార్యక్రమంలో దలైలామా గారు అన్నారండి. గుజరాత్లో తొలి సహకార వర్సిటీ శంకుస్థాపన చేసిన అమిత్ షా గారు. ఇక బీహార్లో ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఏడీఆర్ పిటిషన్ వేసిందండి. సుప్రీం అంతర్గత నివేదిక రాజ్యాంగ భద్రత లేదు అని జస్టిస్ వర్మ ఉదాంతంపై కపిల్ సిబాల్ గారు తెలిపారు. ఇక మనస్సాక్షికి అనుగుణంగా పనిచేయండి అని న్యాయమూర్తులకు సీజేఐ గారు హితవు ఇచ్చారు. పరారిలో ఉన్న ఆర్థిక నేరగాడిగా సంజయ్ బండారి ఈడీ విజ్ఞప్తి మేరకు ప్రకటించిన ఢిల్లీ కోర్టు అండి. జనగణన మార్గసూచిపై దిశానిర్దేశ 2 రోజుల్లో సమావేశంలో సెన్సస్ డైరెక్టర్లు వివరించనున్న ఆర్జీఐ. ఉద్రిక్త పరిస్థితుల్లోనూ భారత్ పాక్ మధ్య కొనసాగుతున్న వాణిజ్యం డాన్ పత్రిక వెల్లడించిందండి. ఇక రాసి పెట్టుకోండి, మోడీ తలగ్గుతారు అని రాహుల్ గాంధీ గారు తెలిపారండి. కూలింగ్ టవర్ల ఏర్పాటు నుంచి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు మినహాయింపు. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ నోటిఫికేషన్. ఏ తరహా విధుల్లో ఉన్న సైనికుడి జీవనశైలి సంక్లిష్టమైనదని దివ్యాంగ పెన్షన్లపై రక్షణ శాఖ పిటిషన్లు కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించిందండి. ఢిల్లీ షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం, 2 మృతి. మసూద్ అజార్ ఆచూకీ తెలియదు, మా గడ్డపై ఉన్నట్లు భారత్ సాక్ష్యాలు సమర్పిస్తే అరెస్టు చేస్తామని పాక్ విదేశాంగ మాజీ మంత్రి బిలావల్ భుట్టో తెలిపారండి. ఇక టాయిలెట్లో ఉండి వర్చువల్ విచారణకు హాజరు వ్యక్తిపై ధిక్కరణ చర్యలకు గుజరాత్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందండి. నకిలీ ధ్రువపత్రాలతో 2 ఏళ్లుగా ఎస్ఐగా చలామణి అవుతుందంటండి రాజస్థాన్లో. చిన్న పనులకు చాంతాడు కూలీలు. మధ్యప్రదేశ్ స్కూల్లో బిల్లులు గోల్మాలంటండి. ఇక స్పెయిన్లో విమానం నుంచి దూకిన ప్రయాణికులు. ఇంజన్లో నుంచి మంటలు రావడంతో మాజీ మంత్రి బరి తెగించి మాట్లాడుతున్నారని మంత్రి కొల్లి రవీంద్ర ధ్వజమెత్తారండి. పేదల బియ్యం పక్కదారి పట్టించిన వైకాపా మాజీ మంత్రి ప్రెస్ మీట్లు పెట్టి బరి తెగించి మాట్లాడుతున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లి రవీంద్ర మండిపడ్డారు. ఇక ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై సర్కారు దృష్టి. 1068 కోట్లతో కీలకమైనవి పూర్తి చేసే యోచన. ముఖ్యమంత్రి దృష్టికి పంచాయతీరాజ్ సమస్యలు తీసుకువెళ్లారంటండి. ఇక పెద్దిరెడ్డి కుటుంబంలో కిలో మామిడి 3 రూపాయలకి కొంటుందని సిండికేట్గా ఏర్పడి రైతులను దోచుకుంటున్న వైకాపా నేతలు. వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారండి. ఇక టాటా ఇన్నోవేషన్ హబ్కు సచివాలయ సిబ్బంది. బాలికలపై లైంగిక వేధింపులు సమిష్ట వైఫల్యం. వారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. పిల్లలపై దుర్మార్గాలు, నమ్మక ద్రోహం. వాయిస్ ఫర్ వాయిస్లెస్ చర్చా కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు అంటండి. వలమనేని వంశీ అనుచరుడు భూ ఆక్రమణ. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాధితుడు ఫిర్యాదు. సింగిల్ మేజర్ విధానంతో ఎలాంటి ఉపయోగం లేదని ఏసీటీఐ తెలిపిందండి. విదేశీ వైద్య పట్టభద్రుల సమస్య పరిష్కరించాలని సిపిఐ కోరిందండి. విద్యార్థి 3 రోజుల్లో రాకపోతే తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు గారు తెలిపారు. ఇక 40కి చేరిన మృతుల సంఖ్య ఏంటంటే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కార్మికుడు మృతి. సిగాచి పరిశ్రమల్లో శిథిలాల్లో ఇంకా లభించిన 9 మంది ఆచూకీ. టీచర్లకు బోధనేతర పనులు వద్దు అని ఎస్టీఓ తెలిపిందండి. మట్టి నీటి నాణ్యత తరచూ పరీక్షించుకోండి అని ఏపీ ఎస్డిఏ కో వైస్ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి గారు తెలిపారండి. ఇక తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మెగా సమావేశంలో సాక్షి సంతకం గిన్నీస్ రికార్డు కోసమే అని ఎస్పీడీ తెలిపిందండి. బోటు బోల్తా పడి 2 మహిళల మృతి, మరొకరి పరిస్థితి విషమం. వికారాబాద్, తెలంగాణలో. ఇంకా సీఎం ఆదేశాలు ఎన్నికల హామీకి వ్యతిరేకమని సిపిఎం తెలిపిందండి. ఫ్రీ హోల్డ్ భూములపై. ఇంకోసారి సాక్షిలో చూద్దామండి. ఇరు దేశాల మధ్య వ్యాపార వాణిజ్యాన్ని మరింత వైవిధ్యంగా తీర్చిదిద్దుకోవాలని భారత్, అర్జెంటీనా నిర్ణయించాయంటండి. ఇక ఆర్డర్ రిమాండ్లకి రూల్స్ ఉన్నాయి, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. మ్యాజిస్ట్రేట్లకు హైకోర్టు సంచలన ఆదేశాలు. శాఖాపరమైన విచారణతో పాటు కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతాం. స్పష్టమైన మార్గదర్శకాలతో ప్రత్యేక సర్క్యులర్ జారీ. సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పక పాటించాలి, ఉల్లంఘిస్తే తీవ్ర పర్యవేశాలు తప్పవు. సోషల్ మీడియా కేసుల్లో కూడా యాంత్రికంగా వ్యవహరించవద్దు. 5 ఏళ్ల కన్నా తక్కువ శిక్ష పడే నేరాల్లో
ఎలా పడితే అలా రిమాండ్లు ఇవ్వడానికి వీల్లేదు. సోషల్ మీడియా పోస్టుల కేసులో రిమాండ్పై స్పష్టమైన ఆదేశాలు. రిమాండ్ విధించేటప్పుడు మార్గదర్శకాలు పాటించాలి. పోలీసులు చట్టాన్ని పాటించరా లేదా చూడాలి. చాలా కేసుల్లో సుప్రీం నిర్దేశించిన సూత్రాలు పాటించకుండా రిమాండ్ విధిస్తున్నారు. ఇది అనవసరమైన అరెస్టులు, శిక్షా నిబంధనల దుర్వినియోగం దారితీస్తుంది. అర్నేష్ కుమార్ సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించి తీరాల్సిందే. ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యవస్థీకరణపై ఎఫ్ఐఆర్ను నమోదు చేయొద్దు. డిఎస్పీ ఆమోదించాకే విచారించాలి. 14 రోజుల్లోనే విచారణ పూర్తి చేయాలి. రిమాండ్ విషయంలో మ్యాజిస్ట్రేట్లు సంతృప్తి చెందాలి. సర్క్యులర్ను మ్యాజిస్ట్రేట్ ఖచ్చితంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందండి. ఇంకా తల్లికి వందనం కోసం టవర్ ఎక్కి నిరసన అంట. తమ పిల్లలకి తల్లికి వందనం సొమ్ములు వేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విద్యుత్ టవర్ ఎక్కిన శ్యామ్ అంటండి. ఇక అమరావతిలో మరో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్. 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ సమావేశంలో నిర్ణయం అండి. రాజధాని నిర్మాణాల కోసం ఇసుక డిస్టిలేషన్ అనుమతి, రెసిడెన్షియల్ జోన్కు కూడా అనుమతి అంటండి. ఇక అమరావతిలో అల్లూరి అమరజీవి స్మారక చిహ్నాలు, భూములు ఇవ్వం గోబ్యాక్ అని రాజధాని భూ సమీకరణ సభలో ఎమ్మెల్యే అధికారులను తరిమికొట్టిన పొన్నేకల్లు రైతులు. సమీకరణ పేరుతో రైతులు పొట్టగొట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తుందని మండిపాటు. ఒక మాట కూడా మాట్లాడనీయకుండా అడ్డుకున్న రైతులు. గరికపాడు సభ వాయిదా. పీఎం కిసాన్, రైతు భరోసా పోను మాకు అదనంగా దక్కేది 4,000 అని ప్రశ్నల వర్షం. భూములు ఇచ్చేందుకు రైతులు ససేమేరా అంటుండడంతో దొడ్డిదారుల తీర్మానాలు. రాజధాని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు బరితెగింపండి. నాకు రిటర్నబుల్ ఫ్లాట్ ఇవ్వరా, అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయా, ఇంకా అద్దెలు కట్టలేక ఓపిక లేదు, నా స్థలంలో నేను ఇల్లు కట్టుకుంటా. త్రుళ్ళూరు మండలం అనంతవరం రైతు ఆవేదన అంటండి. ఇంకా బిఎస్ఐ గుర్తింపు లేని హెల్మెట్లు వాడొద్దని, ఐఎస్ఐ మార్కు తప్పనిసరి, వాహనదారులకు కేంద్రం హెచ్చరిక. హెల్మెట్లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారండి. ఇక పురుగుల బియ్యం విషమే నయమంట. పాఠశాల విద్యార్థులకు సన్న బియ్యం పేరుతో నాసిరకం బియ్యం సరఫరా. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఇదే తీరు. అధికారుల తనిఖీల్లో బయటపడ్డ పురుగులు, నాసిరకం నిల్వ బియ్యాన్ని పాఠశాలకు, హాస్టళ్లకు అంటగట్టిన వైనమంటండి. ఇక పడకేసిన ఆరోగ్య రంగం. రోజుకు కుదించుకుపోతున్న ఆరోగ్యశ్రీ సేవలు. 108కు ఫోన్ చేసిన సకాలంలో రాని అంబులెన్సులు. పేరు గొప్ప ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ మందులు కరువు. ఎక్కడ కనిపించిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెరవబోమంటూ నిస్సిగ్గుగా ప్రకటన. ఏడాదిలో అన్ని రకాలుగా దిగజారిన వైద్య సేవలు. ఇప్పుడు సర్కారు వైద్యం కోమాలోకి వెళ్తుందంటున్న ప్రజలు. కృష్ణమ్మ దూకుడంటండి. ఎగువన కురుస్తున్న వర్షాలకు పోటెత్తుతున్న వరద. ఆల్మట్టి నుంచి జూరాల వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత. శ్రీశైలం జలాశయంలో పెరుగుతున్న నీటి మట్టం. ప్రస్తుతం 1.95 లక్షల క్యూసెక్ల ప్రవాహం. 175 టీఎంసీలకు చేరిన నిల్వ అంటండి. ఇంకా ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి. దేశ రక్షణ మరింత బలోపేతం. సిద్ధమవుతున్న 12 హైపర్సోనిక్ మిసైళ్లు అభివృద్ధి చేస్తున్న డిఆర్డీఓ. ఇప్పటికే విజయవంతంగా పరీక్షలు. 2030 కల్లా మోహరించేలాగా చర్యలు. దాడి చేసే మిసైళ్లతో పాటు రక్షణ వ్యవస్థ కూడా. వేగంగా రూపొందుతున్న ఆయుధాలు అంటండి. ఇక సూర్యాబాయి దందా అంట. మంత్రి నివాసమే ఆయన అడ్డా. సూర్యాబాయి ఇది పేరు కాదు బ్రాండ్ అంటూ సినిమాలో కథానాయకుడు ముంబై కేంద్రంగా సెటిల్మెంట్లు చేస్తుంటాడు. ఇప్పుడు ఏపీలోనూ ఓ సూర్యాబాయి తయారయ్యాడు. ఓ కీలక శాఖకు చెందిన మంత్రి వద్ద ఆశ్రయం పొంది హై ప్రొఫైల్ లాబీయిస్ట్గా అవతరించాడు. ఆ శాఖకు సంబంధించి బేరసారాలు నడుపుతున్నాడు. నిజానికి ఆయన అసలు పేరు వేరే ఉంది, కానీ సూర్యాబాయి అంటేనే అందరికీ తెలుస్తుంది. కీలక సెటిల్మెంట్లో, దందాల్లో, పోస్టింగ్లపై బేరసారాలు, వసూళ్లు. ఇక 50 కోట్లతో డెస్క్టాప్లకు టెండర్. నచ్చిన కంపెనీకి దక్కేలాగా పావులంటండి. సంబంధిత అధికారికి పోస్టింగ్ ఆఫర్. ఈ వ్యవహారంపై ఇప్పటికే నిఘా నివేదిక. ఇక తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా అని ఆర్కే గారి కొత్త పలుకులో రాసుకొచ్చారండి. ఇక కృష్ణమ్మ పరవాళ్ళు. తుంగభద్ర నుంచి దిగువకు భారీగా నీటి ప్రవాహం. శ్రీశైలం డ్యాముకు పోటెత్తుతున్న వరద. క్వాంటంతో నవశకం. క్వాంటం వ్యాలీతో సరికొత్త విప్లవానికి నాంది. క్వాంటం పరిశ్రమను శాసించే దిశగా ఏపీ. వైద్య సాంకేతిక రంగాల్లో చారిత్రాత్మక మార్పులు అంటండి. ఈ టెక్నాలజీతో మారనున్న దేశ ముఖ చిత్రం. ఇక అలా కుదరదంట రెవెన్యూకు ఆర్థిక శాఖ షాక్. జగన్ హయాంలో అడ్డగోలుగా సృష్టించిన 300 డీటీ పోస్టులు ఆమోదించబోము. రెగ్యులైజ్ చేయాలన్న ప్రతిపాదనకును అవి తాత్కాలిక పోస్టులు, వాటికి హేతుబద్ధీకరణ లేదన్న ఆర్థిక శాఖ. శాశ్వత సిబ్బంది సంఖ్యలో కలపొద్దని స్పష్టీకరణ. న్యాయ సలహా పొందాలని దిశానిర్దేశం. ఇక గిరి ప్రదక్షిణలో ఏర్పాట్లలో అపశృతి. సింహాచలంలో నిర్మాణంలోనే కూలిన షెడ్డు. భక్తులు లేకపోవడంతో తప్పిన ముప్పు. ఋషికొండపై నాంచుడే. ప్యాలెస్ వినియోగంపై సర్కార్ తర్జన భర్జన. 452 కోట్లతో భవనాలు కట్టించిన జగన్
అవి ఎటు కాకుండా ఉండడంతో సమస్య. ఎంబసీలకు ఇవ్వాలని, కన్వెన్షన్గా వాడాలని, గెస్ట్ హౌస్లుగా ఉపయోగించాలని సూచనలు అన్నిటినీ పరిశీలిస్తున్నామన్న ప్రభుత్వం. కానీ ఏడాదైనా ముందుకు పడని అడుగంటండి. ఒకసారి ఆంధ్రప్రభ చూద్దామండి. 3 ఏళ్ళలో రాజధాని తొలిదశ పూర్తి. అమరావతికి మరిన్ని కేంద్ర సంస్థలు. రాయపూడిలో సిబిఐ, తొళ్లూరులో ఫోరెన్సిక్ ల్యాబ్, అనంతపురంలో ఇమిగ్రేషన్ ఆఫీస్. ఈ సంస్థలన్నీ ఏర్పాటుకు 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లకు లైన్ క్లియర్. రాజధాని నిర్మాణానికి కృష్ణా ఇసుక డీసాల్టేషన్ ఆమోదం. సిఆర్డీఏ కమిషనర్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీలు అంటండి. గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలో పర్యవేక్షణ. అంతర్జాతీయ విమానాశ్రయంపై కేంద్రంతో సంప్రదింపులు. రాష్ట్ర అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం అంటండి. రాష్ట్రానికి కేంద్రం గుడ్ న్యూస్. ఆ 15,000 కోట్లు అప్పు కాదు, గ్రాంట్ అంటండి. రాజధాని నిర్మాణానికి బిగ్ బూస్ట్. కూటమి ప్రభుత్వానికి భారీ ఊరట. ఇక విద్యార్థి మిత్రతో బడులు తలతల అంటండి. సత్ఫలితాలు ఇస్తున్న విద్యాశాఖ మంత్రి లోకేష్ చొరవ. ప్రత్యేక కిట్లు అంటండి. యూనిఫామ్, బుక్స్, బూట్లు, బ్యాగులు పంపిణీ. నీట్గా ధీటుగా ప్రతి విద్యార్థి. కిట్లు టెండర్లో పారదర్శకత. 63 కోట్ల ఆదా. పథకానికి సర్వేపల్లి పేరు. అంత ఔన్నిత్యం కలిగేలాగా చర్యలు అంటండి. బైక్ ట్యాక్సీ రాంగ్ రూట్ అంటండి. ఆధునిక కాలంలో సులభ రవాణా సౌకర్యం. నిబంధనలకు తిలోదలకమంటండి. దండిగా దండుకుంటున్న వైనం. ఎన్ఓసి లేకుండా వాహనాల రైడింగ్. డ్రైవర్లు ముసుగులో నేరగాళ్లు. నో ఐడి, నో యూనిఫామ్, నో ట్రైనింగ్. రిజిస్ట్రేషన్ ఒకరిపై నడిపేది ఇంకొకరంటండి. యాప్లో రేట్ల కన్నా ఎక్కువగా వసూళ్లు. వినియోగదారులకు కష్టాలు. చోద్యం చూస్తున్న పోలీసులు అంటండి. పురంధేశ్వరికి అధిక ఛాన్స్. రేసులో మరో 2 పేర్లు, కానీ ఆమెకే అవకాశాలు ఎక్కువ. సమర్థతనే రాణింపు. పార్టీలో సమన్వయంలో తనదైన ముద్ర. వివాదాలకు దూరంగా జాతీయ విభాగంలో చిన్నమ్మగా ఫేమస్. పలు రాష్ట్రాల్లో విజయానికి కృషి. ప్రపంచ వేదికలపై భారతవాణి వినిపించడంలో దిట్ట. సానుకూలంగా అంశాలు భావిస్తున్న రాష్ట్ర పార్టీ వర్గాలంటండి. ఇక భూగర్భంలో వరద నిల్వలు. వర్షపు నీటి, వరద నీటి నిల్వకు సరికొత్త యోచన. బోర్లు, వాటి చుట్టూ అత్యాధునిక ఇంకుడు గొంతు. వాటి ద్వారా వృధా జలాలకు భూగర్భంలోకి పంపేలాగా పంపింగ్ అంటండి. కొత్త ఆలోచనలకు అండగా కేంద్ర ప్రభుత్వ నిధుల సహాయం. ఉత్తరాంధ్రలో ప్రయోగం. త్వరలో రాయలసీమలో కూడా అమలు. ఇక కూటమి ప్రభుత్వం ప్రయత్నం సానుకూల ఫలితాలంటండి. ఇక సూపర్ ప్లానింగ్ అంట. స్పీడ్గా గ్రౌండింగ్. పరిశ్రమల రంగంపై ప్రభుత్వం ఫోకస్. పెట్టుబడులపై ఒప్పందాలు పరిమితం కాకుండా జాగ్రత్త. కొత్త పరిశ్రమకు ప్రోత్సాహకం. ఎస్ఐపిబి ఆమోదిత ప్రాజెక్టులకు తక్షణ క్లియరెన్స్. రామాయపట్నం బీపీసీఎల్ మెగా ప్రాజెక్టుకు ఏర్పాట్లు. ఉద్యోగ కల్పనపై సీఎం చంద్రబాబు ఫోకస్ అంటండి. 3వ భాషను రుద్దితే మంటలే అంటండి. మరాఠీ విషయంలో టచ్ చేసి చూడండి, ఏం జరుగుతుందో తెలుస్తుంది. మాతృభాషపై మమకారం. అపకారం తలపెడితే ఊరుకోం. అందుకే సోదరులం ఏకమయ్యం. వాయిస్ ఆఫ్ మరాఠీ సభలో ఉద్ధవ్ ఠాక్రే గారు తెలిపారండి. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి. నవతరం సంపన్నుల్లో ఆలోచన మారుతుంది. రిస్క్ తీసుకోవడానికి సిద్ధం. సంపద కాపాడుకుంటేనే మరింతగా పెంచడంపై దృష్టి. పిఈ, వెంచర్ క్యాపిటల్, ఏఐఎఫ్ వైపు ముగ్గంటండి. గణనీయంగా పెరుగుతున్న ఫ్యామిలీ ఆఫీసులు 2030 నాటికి 100 లక్షల కోట్లకు చేరే విలువ ఉందంటండి. ఇక డ్రోన్ల తయారీకి ప్రోత్సాహకాలంటండి. పారిశ్రామిక దుర్ఘటనలో ప్రాణాలు పోతే బీమా పరిహారం ఎలా ఇస్తారో రాశారండి. ఇక ఎల్ఐసి నుంచి 2 కొత్త పాలసీలు అంట. నాసిరకం హెల్మెట్ల తయారీ నియంత్రించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 2 ఏళ్లు 2000 తెరలకు పీవీఆర్ ఐనాక్స్ ఈడీ సంజీవ్ కుమార్ గారు తెలిపారండి. మార్కెట్లో మోసాలు సహించమని సెబీ చైర్మన్ తెలిపారండి. ఇక ప్రొప్రైటరీ ట్రేడింగ్ సంస్థలు లేకపోతే రిటైలింగ్ ట్రేడింగ్పై ప్రభావం పడవచ్చని జెరోదా సీఈఓ నితిన్ కామత్ గారు తెలిపారు. కొత్త ఇంధనంతో రిలయన్స్ విలువ జూమ్ 4.25 లక్షల కోట్లు పెరిగే అవకాశం ఉందంటండి. మార్గన్ స్టాన్లీ నివేదించింది. ఇక 10 నుంచి స్మార్ట్ వర్క్ ఐపీఓ. మరో 3 వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాలంటండి. దేశీయ ఇంధన భద్రతే ప్రధానం. సాధ్యాసాధనాలు పరిశీలిస్తున్న ఇంజనీర్స్ ఇండియా. ఇక విద్యార్థులకు టీసీఎస్ ఇన్క్విజిటివ్ అంటండి. ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. గుజరాత్ రాష్ట్రం వడోదరాలో బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బ్రాంచ్లకు రెగ్యులర్ ప్రతిపాదన 2500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ని భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిందండి. దరఖాస్తు ఫీజు $850. అర్హులైన అభ్యర్థులు 24 జూలైలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇక విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రతిపాదన కింద వివిధ శాఖల్లో క్లరికల్ ట్రైనింగ్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం సంఖ్య 45. ఆన్లైన్లో దరఖాస్తుకు 10 జూలై లాస్ట్ డేట్ అండి. ఇక స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2020 సంవత్సరానికి సంబంధించి జూనియర్ ఇంజనీర్
పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య 1340, ఫీజు ₹100 అంటండి. ఆన్లైన్లో దరఖాస్తుకు లాస్ట్ డేట్ 21 జూలై అండి. ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ ఏమైనా లోపలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.